ఇక్కడ చూడురు ఇది. ఇక్కడనేమో భార్యను ముక్కలు చేసి మూసీ నదిలో పడేసిండు. ఇక్కడనేమో ప్రియుడితో కలిసి భర్తను చంపేసింది. ఈ అమ్మ పోటీ పడుతున్నారా నాయన మీరు? ఒకరినొకరు పోటీ పడుతున్నట్టు ఉన్నది. ఇక్కడ ఏంది, హైదరాబాద్ మేడిపల్లిలో దారుణం. మృతురాలు 4 నెలల గర్భిణి. కాల్ సెంటర్లో పనిచేస్తున్న స్వాతి తరచూ ఫోన్లో మాట్లాడుతోందని భర్త అనుమానం. అబార్షన్కు ఒప్పుకోవట్లేదని గొంతు నులిమి హత్య. యాక్సాబ్లేడ్తో బాడీని ముక్కలు ముక్కలు చేసిండు. బావ నిలదీయడంతో నేరం ఒప్పుకొని పోలీసుల ముందు సరెండర్ అయ్యిండు. వాస్తవానికి ఇల్లు గతంలో ఈమె హాస్టల్లో ఉండి చదువుకునేదట స్వాతి. గతంలో ప్రేమించుకొని ఇద్దరు ఇంటికి వెళ్ళి పారిపోయినాక తర్వాత స్వాతి వాళ్ళ తల్లిదండ్రులు పిలిపించి నచ్చ చెప్పినాక ఎవరి ఇళ్లలో కాలుపోయారు. మళ్ళా తర్వాత 2023లో మళ్ళీ పారిపోయారు ఇంట్లోకి వెళ్ళి. వీళ్ళు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. మళ్ళీగో వీడు ఈ పని చేసిండు. నిజంగా వీడు వెధవ. అవురాబై, నువ్వు నచ్చకుంటే అనుమానం వచ్చినప్పుడు వదిలేయాలి. నువ్వు చంపడం ఏందిరా? నీ చంపడందుకు వదిలేస్తే ఆమె జీవితం ఆమె, నీ జీవితం నీది. అంటే నువ్వు ఏం పని చేయక ఇంట్లో కూర్చొని ఆమె జీవితం మీద బతుక్కుంటూ ఆమెను చంపాలన్న ఆలోచన. ఇక ఇటువంటి లంగాలు ఉన్నప్పుడు సమాజం ఎట్లా? చట్టాలు కూడా కఠినంగా వస్తే ఇటువంటివి జరిగాయి. సరే, పారిపోయి వచ్చిర్రు. అక్కడెక్కడో వికారాబాద్ దగ్గర ఉన్నారు. అక్కడ కూడా ప్రెగ్నెన్సీ వస్తే బలవంతంగా ప్రెగ్నెన్సీ తీపిచ్చి మళ్ళా వచ్చి ఇక్కడ మేడిపల్లి దగ్గర బాలాజీ హిల్స్లోనే ఉంటున్నారట. అలా ఇక్కడికి వచ్చినాక కూడా ఆమె కాల్ సెంటర్లో జాబ్ చేస్తుంది. కాల్స్ మాట్లాడుకుంటా, ఇంట్లో నుంచి కూడా కాల్స్ మాట్లాడుకుంటా నడిపిస్తున్నది, ఉద్యోగం చేసుకుంటా. ఇక్కడికి వచ్చినాక కూడా ప్రెగ్నెన్సీ వచ్చింది. ప్రెగ్నెన్సీ వస్తే అబార్షన్ చేయించుకో. ఇక అంటే అనుమానం, అది మరి ప్రెగ్నెన్సీ తీయించుకో అంటే మరి వదిలించుకుందామనా, లేకుంటే అది వేరే వాళ్ళతో ప్రెగ్నెన్సీ వచ్చిందనా, ఇంకో అనుమానం మొదలైపోయింది. ఫోన్లో ఎవరని నిలదీయడము, స్పీకర్ పెట్టి మాట్లాడు అని చెప్పుడు, ఇవన్నీ అనుమానాలు వచ్చేసి ఇక ఆమెను ఇబ్బంది పెడితే ఆమె ఏంటంటే, గతంలో కూడా అబార్షన్ చేయించినావు, ఇప్పుడు నేను అబార్షన్ చేయించుకునే పరిస్థితుల్లో లేను, నేను చేయించుకోను, నాకు తల్లి కావాలని ఉన్నదని చెప్పేసి ఆమె చెప్తే వీడు వినకుండా గొంతు నులిమి చంపేసినాక టెన్షన్ స్టార్ట్ అయింది. ఎట్లా ఈ బాడీని ఎక్కడ తీసుకుపోవాలి, ఎక్కడ వేయాలి? ఒక ఆక్సాబ్లేడ్ తీసుకొచ్చిండు, ముక్కలు చేసిండు, కవర్లు కట్టి 3 సార్లు బండి మీద పోయి ఆ గట్కేసర్ దగ్గర పోయి మూసీలేసి వచ్చిండట. తర్వాత వాళ్ళ బావకు ఫోన్ చేసి చెప్పినట్టు, ఏం తెలియని నంగనాచి లెక్క ఈ లంగా, ఏమో ఏటో పోయింది స్వాతి అని. ఇవాళ బావకు ఎందుకో డౌట్ వచ్చి, ఎప్పుడు కొట్టుకుంటారు పంచాయతీ, కరెక్ట్ చెప్పి నిజం చెప్పి అది అనేసరికి అప్పుడు నిజం చెప్పేసిండు. పోయి పోలీసు వాళ్ళ ముందు లొంగిపో, ఎట్లయినా దొరుకుతో, ముందే పోయి లొంగిపో అన్నాక, ఇప్పుడు తర్వాత పోలీసు వాళ్ళకి తెలిసినాక ఆ విషయము పోయి ఆ బాడీ పార్ట్స్ వెతికితే కూడా ఎక్కడ కూడా బాడీ పార్ట్స్ కూడా దొరుకుతలేవు. ఇటువంటి లంగాలని డైరెక్ట్ తొందరగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులో పెట్టేసి ఉరిశిక్ష చేసేయాలి వీళ్ళకు. అంటే ఎవడు వీడు చంపడానికి? అసలు నీకు నచ్చకుంటే వదిలేయి, వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతారు, వాళ్ళు నచ్చినట్టు వాళ్ళు ఉంటారు. ఇప్పుడు నీ జీవితం సంకనాకిపోతుంది. ఇక్కడనేమో ప్రియుడితో కలిసి భర్తను చంపేసింది. బండరాయితో ముఖంపై తలపై కొట్టి హత్య చేసిన భార్య. ఇంత కరడుగట్టిపోయిర్రేమరా నాయన మీరు? ఈ ఆడోళ్ళు కూడా అట్లే తలగబడ్డారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లో ఘటన. పరారీలో నిందితులు. అందరిది బీహార్. అయితే అక్కడ మొయినాబాద్ దగ్గర అజీజ్ నగర్లో రాజిరెడ్డి అని ఒక డైరీ ఫామ్ పెట్టిండు. డైరీ ఫామ్ పెట్టి బీహార్కి చెందిన ఏజెంట్ ద్వారా ఒక జంట కావాలి మాకు అని చెప్పేసి, ఇక్కడ పనిచేస్తుంది అని చెప్పేసి మాట్లాడుకుంటూ జంటను తీసుకొచ్చిర్రు, పెట్టిర్రు, ఎంతకో మాట్లాడుకున్నాక రాజేష్, పూలందేవి వాళ్ళిద్దరు భార్యాభర్తలు ఉంటున్నారు. ఈ రాజిరెడ్డి ఒకరోజు డైరీకి వస్తే వీళ్ళతో పాటు ఇంకోటి కనపడ్డాడు. ఎవడి దొంగ? రాజిరెడ్డి అడిగినట్ట, ఎవడు వీడు కనపడుతున్నట్టే, మా చుట్టాలు అని చెప్పేసి చెప్పిరట. చెప్పినాక పథకం ప్రకారము బాగా తాగిపిచ్చి ముఖం మీద బండరాళ్ళు వాతి ఆ పూనందేవికి లవర్ వాడు వచ్చిండ్రు. ఏదో మరి వరుసలతో వచ్చిర్రు, బాగా తాగిపిచ్చి ముఖం మీద రాళ్లతో కొట్టి తలకాయ వేల కొట్టేసి తీసుకుపోయి ఒక బావి దగ్గర పడేసి మళ్ళీ ఏం తెలియనట్టు సైలెంట్గా ఉన్నాడు. మళ్ళీ తెల్లారు రాజిరెడ్డి వచ్చి, మరి ఎక్కడ పోయి రాజేష్ రెడ్డి అని అంటే, ఏమో బాగా తాగి ఎక్కడ పోయిండో అని చెప్పేసి చెప్పిర్రు. కొద్దిసేపటి తర్వాత పోయి మళ్ళా చూస్తే వీళ్ళిద్దరు పరారైపోయారు, లేరు. ఎవడైతే ఏజెంట్ ఉన్నాడో ఆ ఏజెంట్కి ఫోన్ చేసి చెప్తే, నేను కనుక్కుంటున్నాగా అని చెప్పేసి అనేసరికి లాస్ట్కి ఆ ఏజెంట్ ఏం చెప్పినంటే, ఆ రాజేష్ని చంపి బావి దగ్గర వేసిరట అని చెప్పింది. తర్వాత ఫోన్లు చేస్తే ఫోన్లు స్విచ్ ఆఫ్. అంటే ఈ రకంగా నేరాలు చేస్తుర్రు. వీళ్లకు కఠినమైన శిక్షలు ఉండాలి. కఠినమైన శిక్షలు ఉంటే ఇటువంటి నేరం చేయాలంటే భయపడాలి. దుబాయ్ లాంటి చట్టాలు ఉంటే అసలు సూపర్ ఉంటుంది మన దగ్గర. ఎందుకంటే ఇంత పాపులేషన్ ఉన్నప్పుడు చాలా కంట్రోల్లోకి వస్తారు.